హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి. చేయూత ఆసరా పథకాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా కొత్త పెన్షన్లను మంజూరు చేసేందుకు ఈ 4 అర్హతలు కలిగిన వారికి మాత్రమే కొత్త పెన్షన్లు వస్తాయని నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మన యొక్క రాష్ట్ర క్యాబినెట్ మంత్రివర్గం అంతా కూడా ఈ విధంగా మనకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేస్తాను. సో మనకు ఆగస్టు 15న ఎవరెవరికి కొత్త పెన్షన్లు వస్తాయి, ఎవరెవరికి రావు, ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఈ యొక్క పెంచినటువంటి పెన్షన్లు వస్తాయా రావో కూడా క్లారిటీగా అయితే చెప్తాను. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు, వీడియోని పూర్తిగా అయితే చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అనేది మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా వీడియోని చూడండి. వీడియోని మాత్రం లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేసేయండి. ఎందుకంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు కొత్త పెన్షన్లను మనకు మంజూరు చేసి చాలా ఏళ్ళైతే అయిపోయింది. సో ఎట్టకేలకి ఇప్పుడు మరోసారి పెన్షన్లు అనేది మనకు మంజూరు చేయడంతో సో చాలా అంటే చాలా ఆనందంగా అయితే అనేక మంది అయితే ఉన్నారు. కాబట్టి వెంటనే షేర్ అయితే చేసి సపోర్ట్ చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఇప్పుడు నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్హులైన వారికి చేయూత పెన్షన్ పథకం కింద సామాజిక భద్రతా పెన్షన్లను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలతో అర్హులైన లబ్ధిదారుల జాబితాను త్వరలోనే రూపొందించి అలాగే జిల్లా మండల స్థాయి అధికారులకు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దీంతో అధికారులు పెన్షన్లకు సంబంధించిన అర్హులైన వారి జాబితాలను సిద్ధం చేస్తున్నారు. 15 ఆగస్టులోగా లబ్ధిదారులను ఎంపిక చేసి చేయూత పథకానికి శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 5 ఏళ్లుగా వివిధ వేలాది మంది రకరకాల పెన్షన్ల కోసం పలుమారులు అధికారులకు దరఖాస్తులు సమర్పించి కార్యాలయాలు, అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు మరీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలతో కొత్త పెన్షన్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు త్వరగా పంపించాలని ఆదేశాలు జారీ చేయడంతో మరోసారి దరఖాస్తుదారుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగా 1,00,000 మంది అర్హులైన వారికి చేయూత ఆసరా సామాజిక భద్రతా పెన్షన్లను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 3 నెలలు అవుతున్నా ఈ పెన్షన్లను మంజూరు చేయకపోవడంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు పెన్షన్దారులందరూ. ఇప్పటి వరకు ఆసరా పథకం కింద పెన్షన్లు పొందుతున్న వారిలో అనర్హులు, చనిపోయిన వారిని గుర్తించి జిల్లాలలో దాదాపు 4,000 మందికి పైగా తొలగించినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో అనర్హులను, చనిపోయిన వారిని, వారి పేర్లను తొలగించి వారి స్థానంలో కొత్తగా చేయూత పథకం ద్వారా సామాజిక భద్రతా పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేయాలని నిర్ణయించింది. వేలాదిగా వచ్చిన దరఖాస్తులను వడబోసేందుకు తాజాగా ప్రాధాన్య కేటగిరీలతో ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొంతమందికే పెన్షన్లు వస్తాయని, మిగిలిన వారికి నిరాశ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. గత ప్రభుత్వంలో 57 సంవత్సరాలు ఆపై వయసు కలిగిన వారికి వృద్ధాప్య పెన్షన్లు, అలాగే 57 ఏళ్లు నిండినటువంటి వారందరికీ దరఖాస్తు చేసుకొని పెన్షన్లు వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా వితంతు పెన్షన్లు మంజూరు చేయడంతో 40 ఏళ్లు పైబడినటువంటి అర్హులందరూ కూడా మహిళలు వితంతు పెన్షన్ల కోసం దరఖాస్తులు ఎక్కువగా చేసుకుంటున్నారు. ఇక దివ్యాంగులకు సంబంధించి అంగవైకల్యాన్ని బట్టి 70% పైబడినటువంటి అంగవైకల్యం గల వారికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించడంతో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించినటువంటి ముఖ్యంగా గత ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల్లో కూడా చేయూత పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చెప్పింది. మొత్తంగా మనకు ఈ నెల 15వ తారీఖున కొత్త పెన్షన్ లబ్ధిదారులకు దాదాపు 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కొత్త పెన్షన్ల విషయంలో ఎవరెవరికి ఎలా వస్తాయనంటే గుర్తుపెట్టుకోండి, మీకు ఖచ్చితంగా ఈ పెన్షన్ అమౌంట్ రావాలి అంటే మీరు 4 పనులు అయితే చేయాల్సి ఉంటుంది. ఒకటి, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. నెక్స్ట్, మీ యొక్క ఆధార్ కార్డుకి రేషన్ కార్డుతో కేవైసీ పూర్తి చేసుకోండి. తర్వాత మీకు ఏ పెన్షన్ కావాలో దానికి సంబంధించిన సపరేట్ ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎలాగంటే
వితంతు పెన్షన్ అనుకోండి. సో, హస్బెండ్‌కి చనిపోయినటువంటి హస్బెండ్‌కి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వికలాంగుల పెన్షన్ అయితే మాత్రం మీరు సదరన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా మీరు ఒక ప్రూఫ్ అయితే పెట్టుకోండి. ఇక్కడికి మనకు 3 పనులైతాయి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌ది ఎన్‌పీసీఐ మ్యాపింగ్ కలిగినటువంటి బ్యాంక్ అకౌంట్. ఇది చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ లేకపోతే మీకు ఈ పెన్షన్ స్కీమ్ అయితే ఆపేస్తారు. ఎందుకనంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవినీతికి తావు లేకుండా డైరెక్ట్‌గా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు, చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి ఖాతాలోకి నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమైంది. సో, కాబట్టి అందరికీ కూడా ఈ ఎన్‌పీసీఐ మ్యాపింగ్ కలిగినటువంటి అకౌంట్స్ చేస్తున్నారు. సో, పెన్షన్‌లకు సంబంధించి మనకు ఆగస్టు 15 విడుదల చేస్తారు. మరి కొత్త మార్గదర్శకాలు కూడా అయితే విడుదల చేస్తారు. సో, ఆ యొక్క మార్గదర్శకాలు విడుదల చేసినప్పుడు మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి షార్ట్ ఇన్ఫర్మేషన్స్ ఎప్పటికప్పుడు కావాలనుకుంటే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ సింబల్ కూడా వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరిలో పెన్షన్ కోసం ఎదురు చూసే వాడికి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.